ఈ మహిళ ఒకప్పుడు సీరియల్ కిల్లర్గా ఉండేది. మహిళలను వేధించిన 5గురు పురుషులను ఆమె చంపింది. ఇప్పుడు ఆమె పోలీసులకు కేసులు పరిష్కరించడంలో సహకరిస్తోంది. 23 సంవత్సరాల తరువాత ఆమె మళ్లీ ఒక హత్యాస్థలిలోకి అడుగుపెట్టింది. రక్తం వాసన ఆమె ముక్కుకు తాకగానే ఆమెకు పాత జ్ఞాపకాలు వచ్చాయి. అంతా గమనించిన తర్వాత అన్నా 2 అసాధారణ విషయాలను చూపింది. హంతకుడు ఆమె పాత కేసును అనుకరిస్తున్నారు. దృశ్యం అదే విధంగా ఉంది. చిన్న వివరాలు కూడా దిగిపోయాయి. కానీ ఈ కొత్త దృశ్యంలో ఒక అదనపు వస్తువు ఉంది. అద్దం. ఇంకొక తేడా. ఒక టేబుల్ మీద ఒక తల ఉంచబడి ఉంది. ఆ పాత కేసు అప్పట్లో అందరినీ కలవరపరిచింది. కాబట్టి ఒక్క పేపర్ మాత్రమే ఆ అసలు దృశ్యానికి ఫోటోను ప్రచురించింది. అయితే ఆ పేపర్లో ఫోటో అద్దంలో చూసినట్లుగా మిర్రర్గా ముద్రించబడింది. కానీ ఇప్పుడు హంతకుడు ఆ పేపర్ ఆధారంగా పని చేయలేదు. దృశ్యాన్ని నిజమైన కోర్టు దస్త్రాలు, విచారణ రికార్డులను ఆధారంగా తీసుకుని రిక్రియేట్ చేశారని అర్థమవుతుంది. ఇది లోపలి వ్యక్తి పని అయి ఉండొచ్చు. అందుకే అంతా వెంటనే అంతర్గత దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకంటే అప్పట్లో అన్నా మూసివేసిన ట్రయల్ను కోరింది. కాబట్టి పూర్తిగా దృశ్యాన్ని తెలుసుకున్నవారు తక్కువ మంది కోర్టు అధికారులే. దర్యాప్తు సాగుతుండగా అప్పటి కేసును చూసిన న్యాయవాది ఫైళ్లన్నీ మాయమయ్యాయని గుర్తించాడు. కార్ల్ వెంటనే అక్కడికి వచ్చి ఆ కార్యాలయానికి ఇంకెవరు యాక్సెస్ ఉన్నారని అడిగాడు. ఆ న్యాయవాది ఆలోచించిన తరువాత ఒకరిని గుర్తించాడు. జాన్, సమీపంలోని అనాథ ఆశ్రమం నుండి వచ్చిన వ్యక్తి. ఒకసారి జాన్ అనూహ్యంగా కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు మీటింగ్లో ఉండగా అతన్ని లోపలే కూర్చోబెట్టారు. కానీ తరువాత ఆ అనాథాశ్రమాన్ని సంప్రదించగా అలాంటి ఎవరు వారి వద్ద లేరని చెప్పారు.